నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిబిఐ సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో తిరుమల కల్తీ నెయ్యి అంశం పైన పలు అంశాలు సంధించిన విషయం మనకి తెలిసిందే. అడల్ట్రేషన్ అయింది వాస్తవమే, రసాయనాలు కలిపారని కూడా చెప్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే నేషనల్ మీడియా అన్ని కూడా వాట్ ఈస్ దిస్ జగన్ అని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష నేతలతో మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోనే ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందంటూ ఆయన వాదించడం కానివ్వండి, మేము అసలు ఏం తప్పు చేయలేదు, మనమంతా కరెక్ట్ చేశాము, దీన్ని మండలిలో ప్రశ్నించండి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. మనం ఒక పక్క ఛార్జ్ షీట్ చూస్తున్నాం, మరో పక్క నేషనల్ మీడియాలన్నీ కూడా వాట్ ఈస్ దిస్ జగన్ అని చెప్పి నేరుగా ప్రశ్నిస్తున్నారు సార్. మరో పక్క జగన్మోహన్ రెడ్డి శాసనసభాపక్ష నేతలతో మాట్లాడుతూ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెయ్యి సరఫరా ట్యాంకర్లని వేటినైతే వెనక్కి పంపారో మళ్ళీ వాటినే వాడారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదించడం, మనం ఏం తప్పు చేయలేదు, అంతా కరెక్టే చేశాం, శాసన మండలిలో ప్రశ్నించండి, ఈ అంశం గురించి మాట్లాడించండి అంటూ ఆయన కీలక కామెంట్స్ చేయడం. మరో పక్క చూసుకున్నట్లయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడడం, ఈ ఉదాంతాన్ని అంతటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? నువ్వు మారేడుకాయ చూసావా? ఇప్పుడు ఈతకాయ దానికి మసిబూసి మారేడుకాయ అంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. లేకపోతే కుంకిడికాయకి మసిబూసి మారేడుకాయ అంటాడు. అంటే మసిబూసి మారేడుకాయ చేయడంలో ఇక అతని తర్వాత పేటెంట్. ఇప్పుడు ప్రపంచమంతా వాట్ ఈస్ దిస్ జగన్ అంటే జగన్ వాట్ ఈస్ దిస్ చంద్రబాబు అంటున్నాడా? వాట్ ఈస్ దిస్ లోకేష్ అంటున్నాడా? వాట్ ఈస్ దిస్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు 4 ట్యాంకర్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అసలు స్కామ్ ఏమో 1800 ట్యాంకర్లు. ఏది ఆ 5 ఏళ్లలో జగన్ సీఎంగా, సుబ్బారెడ్డి చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా 1800 ట్యాంకర్లలో సరఫరా చేసినటువంటి ఆ కెమికల్స్ ఏది 69 లక్షల కిలోలకి పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, లేకపోతే పామ్ ఆలివ్ అందులోనే కలిపారు. ఎంత? 8.70 లక్షల కిలోల రసాయనాలు, లేకపోతే 8,990 కిలోల లప్సా. అరే 1800 ట్యాంకర్ల గురించి సిట్టు ఏ కుదిలిపెట్టింది? వాళ్ళని సస్పెండ్ చేయమంది. ఆ అధికారులు ఎవరు? అసలు వాళ్ళ మీద వెయిట్ వేయమని 11 పేజీల నివేదిక ఇస్తే జగన్ ఏమంటున్నాడు? 4 ట్యాంకర్లు అంటాడా? నిన్న కూడా ఆ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు అందరితో మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాలు సృష్టించి రెక్కలు దొడుగుతాడు అనేది అంటున్నాడు. అసలు అబద్ధాలు సృష్టించేదే నువ్వు కదా, అబద్ధానికి నువ్వే కదా పర్యాయ పదం. ఇంతగా అబద్ధాలు చెప్పి నిజాలని నమ్మించగలిగిన వాడిని నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చూసావా? అంటే ఇప్పటికీ జగన్ చెప్పేది నమ్మేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళని చూసి జాలిపడాలా మరి బాధపడాలా అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా. ఏది సిట్ ఛార్జ్ షీటు అందులో ఏ పీరియడ్ గురించి ఉందమ్మా? 2019, 24 గురించి అక్కడ స్పష్టంగా ఆ 5 ఏళ్లలో బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటున్నాడు? ఇందాపూర్ డైరీ అని పట్టుకొస్తున్నాడు. ఇప్పుడు అదే నేను అన్నది, కుంకిడికాయకి మసిపూచడం. అసలు ఇందాపూర్ డైరీ చరిత్ర ఏంటి? అది ఎన్నేళ్ల క్రితం డైరీ, అసలు అది ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడో పూణే దగ్గర ఉంది, దగ్గర 25 ఏళ్ల క్రితం పెట్టినటువంటిది. అది 4,500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది. మరి ఈ బోలేబాబా టర్న్ ఓవర్ ఎంత? లేకపోతే వైష్ణవి, ఏఆర్ డైరీ టర్న్ ఓవర్ ఎంత? ఇప్పుడు దాంట్లో 200 మంది పనిచేస్తుంటారు. దేంట్లో? ఆ ఇందాపూర్ డైరీలో. బోలేబాబా డైరీలో ఎంతమంది పనిచేస్తారో చెప్పనా? పయ్యావుల కేశవ్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అటెండర్లు, స్వీపర్లు అందరూ కలిపి 10 మంది అంట. కానీ ఎంత ఇచ్చావు వాళ్ళకి? అరే 250 కోట్ల కాంట్రాక్ట్లు 10 మంది ఎంప్లాయీస్ ఉన్న డైరీలకు ఇస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి, ఇంకో మాట ఏమనలేదా నిన్న ప్రెస్ మీట్లో? చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ ఎందుకు అవుతాడు, వేపీఆర్ పిఏ ఎందుకు అవుతాడు, చంద్రబాబు పిఏ అంటే పోలా, లోకేష్ పిఏ అనమని. లేకపోతే అసలు వీటన్నిటి గురించి మాట్లాడకుండా
ఏది ఆ సుగంధ ఆ కెమికల్స్ గురించి మాట్లాడకుండా, మలేషియా నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రసాయనాల గురించి మాట్లాడకుండా ఇతను దేని గురించి మాట్లాడతాడు? జూన్ 6 ఒక ట్యాంకర్ వచ్చింది, 8 ఒక ట్యాంకర్ వచ్చింది, 12 అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ ట్యాంకర్ వచ్చింది, అవి వెనక్కి తిప్పి పంపారు, కానీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడారు. అందుకే నేను అంటోంది ఏది, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అతనిలో పరివర్తన లేకపోగా, పశ్చాత్తాపం కలగకపోగా, అరే మొత్తం ఇవాళ సాధు సమాజం ఏది స్వామీజీలంతా జగన్మోహన్ రెడ్డిని సుబ్బారెడ్డిని జైల్లో పెట్టమంటున్నారు, పోయి చిన్నజీయర్ స్వామి కాళ్ళు పట్టుకుంటున్నారు. అదేమంటే మొన్న భూమను కూడా ఒక మాట అన్నాడు, ఏమని? చంద్రబాబు అంట ఆయన పిఎస్ని పంపించి బెదిరించి పెదజీయంగారు స్వామితో లేఖ రాయించాడంట. దానిపైన విహెచ్పి బీజేపీ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. ఏంటి, జీయంగారు స్వామిని నువ్వు అవమానిస్తావా? పెదజీయంగారు స్వామి ఆయన ఒకళ్ళు బెదిరిస్తారా? ఎవరో బెదిరిస్తే ఆయన ఇలా లేఖ రాస్తాడా? మరి మైసూరు యతిరాజ పీఠాధిపతిని ఎవరు బెదిరించారు? ఆ మెల్కోటి ఆయన కూడా జీఆర్ స్వామి. శ్రీనివాసానంద సరస్వతిని ఎవరు బెదిరించారు? అంటే ఇప్పుడు మీరు ఇవాళ మొత్తం భక్తులంతా ఇవాళ మిమ్మల్ని క్షమాపణ చెప్పమని కోరుతున్నారు. పొర్లు దండాలు పెట్టండి, మీరందరూ వెళ్ళి అక్కడ తలనీలాలు ఇవ్వండి. పొర్లు దండాలు పెట్టినా తలనీలాలు ఇచ్చినా మీరు చేసిన మహాపాపం పోదు, దానికి అసలు నిష్కృతే లేదు అని వాళ్ళు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పటికీ కూడా అతను ఏంటంటే అతను అదే మైండ్ గేమ్ అమ్మా. ఏది, జగన్ మామూలు గేమ్ ఆడు, అసలు మైండ్ గేమ్లో అతను మించినాడు లేడు. అంటే ఎప్పుడో ఒకప్పటికి ఈ పిచ్చి జనం నమ్మకపోతారా? పదే అదే అబద్ధం చెప్పి అదే అబద్ధాన్ని రాసి సాక్షి ఛానల్లో ప్రసారాలు చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం. గతంలో మనం చూసాం కదా, పింక్ డైమండ్ ఉందా అసలు? పింక్ డైమండ్ అరే విజయసాయిరెడ్డి ఆ రోజు ఏమని చెప్పాడు? ఇప్పుడు వెళ్ళి కనుక మీరు ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది, భువనేశ్వరి మేడం ఎత్తుపోయింది, ఒకవేళ చంద్రబాబు ఇంటో దొరకకపోతే 24 గంటల్లో నేను రాజీనామా చేస్తా అన్నాడు. రాజీనామా చేశాడా? దొరికిందా? ఎన్నేళ్ళు అయింది? అంటే నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా మరి ఎందుకని పింక్ డైమండ్ తెచ్చుకోలేకపోయావు? అంటే లేని పింక్ డైమండ్ని వీళ్ళే సృష్టిస్తారు, వీళ్ళే రెక్కలు దొడుగుతారా? అబద్ధాలు సృష్టించి రెక్కలు దొడగటం అంటే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి 36 మంది డిఎస్పీలు కమ్మ అంటారు. ఏంటిది నిజమా? ఎవరు సృష్టించారు? ఎవరు రెక్కలు దొడిగారు? అంటే అబద్ధాలు సృష్టించేది జగన్మోహన్ రెడ్డి, దానికి రెక్కలు దొడిగేది విజయసాయిరెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అరే వాళ్ళేమో కన్నీళ్లు పెట్టుకుంటున్నారమ్మా. ఎవరు? ఆ ప్రలోభాలకు గురయ్యాం, మర్యాదల వలలో పడిపోయాం. ఆ విజయభాస్కర్ రెడ్డి, ఆ కులకర్ణి, ఆ బత్తుల సురేంద్రనాథ్ వాళ్ళు ఉన్నారే, ఆ ప్రిన్సిపల్ సైంటిస్టులు, ఆ డైరీ నిపుణులు కోర్టుల్లో ఏడుస్తున్నారు. అరే పాపం చేశాం, ఆ పాపిష్టి సొమ్ము అంటుకున్నాం, 75 లక్షలు ఇచ్చాడు, 34 లక్షలు ఉన్నాయి తీసేసుకోండి అని సరెండర్ చేస్తున్నారు. మరి ఇప్పటికీ సుబ్బారెడ్డి ఆయన యాక్సిస్ బ్యాంక్ డబ్బులు ఏమైనా సరెండర్ చేశాడా? ఇప్పుడు ఏదో ఉంది కదా, 4,63,00,000 చిన్నప్పన్న ఖాతాలో నుంచి అటు పోయినాయి కదా. పాపిష్టి సొమ్ము అని సరెండర్ చేయొచ్చు కదా. పోనీ భూమన కరుణాకర్ రెడ్డో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, లేకపోతే ఈయనెవరు సుబ్బారెడ్డో, వీళ్ళ దాంట్లో ఒక 19 కోట్లు వచ్చినాయా? అదే 20 కోట్లు హవాలా. ఎవరిది? మంగళం. ఆ డైరీ ఏంటిది? వైష్ణవి డైరీ, ఆ మంగళం అపూర్వ చావుడ, 20 కోట్లు. దాంట్లో మనకి ఎంత పట్టుబడ్డాయి? 75 లక్షలు పట్టుబడ్డాయి. 19,25,00,000 మేము వెనక్కి తిరిగిస్తున్నాం, పాపిష్టి సొమ్ము మాకొద్దు అని అనొచ్చు కదా ఈ పాపిష్టాళ్ళు. అంటే పాపపు సొమ్ము తింటే చివరికి మనకి ఇక ఆ పాపం ఏంటి? ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పటికీ అదే వితండవాదం, అదే కింద పడ్డ మళ్ళా పై చేయి. కౌన్సిల్లో ఏం మాట్లాడతారు?
ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, గీతం భూముల గురించి ఏదో మాట్లాడాడు. ఏంటి గీతం భరత్ అంట లోకేష్ తోడలుడు కాబట్టి చంద్రబాబు భూములు ఇస్తున్నాడు అని చెప్పి దాని మీద ఆరోపణలు చేశారు. ఎప్పుడయ్యాడు ఇతనికి తోడలుడు? ఎన్నేళ్ల క్రితం అయ్యాడు? ఆ భూమి ఎప్పుడుది? ఇప్పుడు 26 ఏళ్ల క్రితం నుంచి అడుగుతున్నారు ఆ భూమి. 2010లో దాన్ని క్రమబద్ధీకరించమని వీళ్ళ తాత ఎప్పుడో అడిగాడు. అప్పటికి చుట్టరకమేమి కలవల్ల. నువ్వు నీ హయాంలో అడిగారు, నువ్వేం చేసావు? ప్రమాణ స్వీకారం చేయంగానే పోయి ఆ గీతం మీద పడ్డావు, ధ్వంసం చేశావు, ప్రహరీ గోడలు కూల్చేస్తున్నానని పెద్ద అసలు పోలీసులందరినీ వేసుకెళ్ళి ఏం జరిగింది? బొత్స సత్యనారాయణ భూముల గురించి బయటకు వచ్చి ఏది 30 కోట్ల విలువైన భూమి ఏంటి? ఆ డిస్టిలరీ సత్య డిస్టిలరీ ఎంతకు తీసుకున్నాడు? 30 లక్షలకా? బాగుందా సత్య? పద్మావతి బాగుందా అన్నట్టుగా సత్య డిస్టిలరీకి 30 కోట్ల విలువైన 30 ఎకరాలు నువ్వు 30 లక్షలకు తీసుకుని 3 కోట్లు కడతానని చెప్పి నువ్వు గీతం భూముల గురించి మాట్లాడతావా? పెట్టని డిస్టిలరీ, లేని కంపెనీ, వాళ్ళేంటి యూనివర్సిటీ, అసలు మరి 46 ఏళ్ళుగా వాళ్ళు విద్యార్థులకు బోధన, 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, లక్షల మంది విద్యార్థులు దాంట్లో నుంచి బయటకు వస్తున్నారు. ఆ యూనివర్సిటీకి భూమి ఇస్తే తప్పంట, ఈ సత్య డిస్టిలరీకి మాత్రం భూములు 30 లక్షలకి 30 ఎకరాలు ఇవ్వాలంట. 99 పైసలు కట్టిస్తావు టీసీఎస్. ఇవాళ ప్రజలు అప్రమత్తం కావాలి. మాత్రం ఏమరపాటుగా ఉన్నా మళ్ళా వేస్తాడు. ఏంటి? వాళ్ళ వేసేస్తాడు. మామూలు వేటగాడు కాదు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అతను ఎవరిని వేటాడతాడు? జనాన్ని వేటాడతాడు, డబ్బుని వేటాడతాడు, భూమిని వేటాడతాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.